మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి మీ అందరికీ వందనాలు. మరి ఈ దినము మనము చాలా దుఃఖ సాగరంలో క్రైస్తవ లోకం ఉంటుంది. మరి ఒక అతిరథ మహారథుడైన ప్రవీణ్ పగడాల గారు మరి పాస్టర్గా పనిచేస్తూ మరి కొంతమందిని కూడా ఆయన సాకుతూ తన యొక్క జీవనం సాగిస్తున్నాడు. అలాంటి గొప్ప మనసున్న మంచి వ్యక్తిని మరి హత్య చేయటము అది చాలా అమానుష్యము. మరి హత్యలతో మరి పరిష్కారం కాదు, యుద్ధాలతో కూడా పరిష్కారం కాదు ఏ సమస్య అయినా కూడా. కానీ చర్చల ద్వారా మరి పరిష్కారం అవుతుందని నా యొక్క అభిప్రాయం. మరి ప్రవీణ్ పగడాల గారు ఎంత మంచి సౌమ్యుడు, మంచి భాషా కోవిదుడు, మరి మంచి బైబిల్ జ్ఞాని, మరి ఇతర గ్రంథాలను కూడా చదివి వాటిలో ఉన్న సత్యాన్ని వెలికి తీసే ఒక ఆని ముత్యము లాంటి వాడు. అలాంటి ప్రవీణ్ పగడాలను మరి దుర్మార్గులు మరి పట్టున పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చే వరకు మనం ఏం చెప్పలేము. మరి ఆ యొక్క ముఖంపై ఉన్న గాయాలను చూసినట్లయితే, మరి అక్కడ ఉన్న రక్తపు మరకలను చూసినట్లయితే అది హత్యగానే మరి పరిగణించవచ్చు. అది ఏమాత్రము యాక్సిడెంట్ కాదు. ఎందుకంటే మరి ముందుగా బండిని ఆయన నడిపే రాయల్ ఎన్ఫీల్డ్ బండిని హెడ్ లైట్ లేదు అని అంటున్నారు మీడియా వాళ్ళు. కానీ ఆ హెడ్ లైట్నే ముందు పగలగొట్టుంటారు దుర్మార్గులు. ఆ హెడ్ లైట్ లేకపోతే ఆయన చీకట్లో నడవలేడు. అందుకోసమని ఇదే మంచి అదును అనుకొని ముందుగా హెడ్ లైట్ పగలగొట్టి మరి ఆయన మీద దాడి చేసినట్టుగా చూస్తున్నాము. మరి ఆయనకు హెల్మెట్ కూడా చాలా బందోబస్తుగా హెల్మెట్ కూడా ఉంది. మరి వెనక వైపు మరి అంతగా గాయాలేం లేవేమో. మరి ముఖం మీద మాత్రం చాలా మరి తీవ్రమైన గాయాలు ఉన్నాయి. మరి ఆ గాయాలను బట్టి, ఆ రక్తపు మరకలను బట్టి చూసినట్లయితే ఇది ఒకరు చేసిన పని అయితే కాదు. మరి బహుశా 4-5 కలిసి కుట్రలు పన్ని ఆయన మీద మరి దాడి చేసి హత్య చేసినారని నేను భావిస్తున్నాను. మరి ఇలాంటి మతపరమైన హత్యలు అవి మన దేశానికి, మన సంస్కృతికి అది మంచిది కాదు అని నా యొక్క అభిప్రాయం. ఎవరి మతము ఎవరిదైనా, ఎవరి దేవుడు వారికి గొప్ప అయినా సత్యాన్ని గ్రహించాలి. సత్యమేవ జయతే అన్న నినాదాన్ని ప్రూవ్ చేయాలి. సత్యమేవ జయతే అనేది ముండకోపనిషత్తులో ఉంది. ఉపనిషత్తులు మనం చదివినట్లయితే అందులో సత్యం అంటే ఏమిటో తెలుస్తుంది. మరి సత్యవంతుడైన యేసు క్రీస్తు తెలుసుకోవడమే క్రైస్తవుల యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే క్రైస్తవులు సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నారు? వారికి ఏమైనా పని లేకనా? వారు లేక ఏమన్నా మరి లాభాలు ఆశించా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే ఇది మతము కాదు. క్రైస్తవము అనేది మతము కాదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మేము ఎవడైతే మతం అని అంటున్నాడో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. క్రైస్తవ లోకమంతా ఖండిస్తుంది. సో కనుక ప్రియమైన మరి దేవుని బిడ్డలారా, భారతదేశ ప్రజలారా, మరి మీ అందరికీ ఒకటి తెలియజేసేది ఏంటంటే క్రైస్తవత్వం అనేది మతము కాదు. ఇది పరలోకానికి వెళ్లే మార్గము. ఆ మార్గదర్శకుడు యేసు క్రీస్తు. ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. అందుకే యేసుని నమ్మాలని మరి తెలియని వారికి చెప్పడం జరుగుతుంది. మా ఇంటికి వచ్చారు ఎందుకు? మీ ఇంటికి మేము వచ్చామా? నీకు పర్మిషన్ ఉందా అని అడగడానికి ఎవరికి హక్కు లేదు. అది తెలుసుకోవాలి. అడిగేవాడు పర్మిషన్ ఉందా? మా ఊరికి ఎందుకు వచ్చారు? మేము మీ ఇంటికి వచ్చామా? మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఇవన్నీ ఎందుకు పంచుతున్నారు అని అడిగే హక్కు ఎవరికి లేదు. భారత రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు ఏంటంటే ఎవరి మతం వాడు ప్రచారం చేసుకోవచ్చు, ఎవరి దేవుడు వారి ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పి భారత రాజ్యాంగమే హక్కు ఇచ్చినప్పుడు అడగడానికి పర్మిషన్ ఉందని అడగడానికి నువ్వెవరు? దేవునికి స్తోత్రం. మరి ఈయన మరణము మరి చాలా ఘోరమైనది. మరి అది పకడ్బందీ ప్లాన్ గా చేసుంటారని నా యొక్క అభిప్రాయం. కాబట్టి ప్రియమైన మరి ఈ వీడియో చూస్తున్న ప్రజలారా, మీరందరూ గమనించాలి. ఈ హత్య ద్వారా
సమస్య అయిపోతుందని ఎప్పుడు కాదు. యేసు క్రీస్తు కోసము చాలా మంది ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ సత్యమే జయిస్తుంది చివరికి. మీరందరూ సర్వసత్యములోకి రావాలనే ఒక ఆశతో మరి యేసు క్రీస్తు గురించి ప్రకటించడం జరుగుతుంది. అలాంటి సందర్భంగా ప్రవీణ్ పగడా గారు మరి ఎన్నో డిబేట్లు చేసి సర్వసత్యము ఆయన బైబిల్ గ్రంథమును అది ఒక జ్ఞాన గ్రంథమని, అది ఒక పరిశుద్ధ గ్రంథమని ఆయన ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన డిబేట్లు వింటే తెలుస్తుంది మీకు. కాబట్టి మరి ఈ హత్యను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. క్రైస్తవ లోకమంతా ఖండిస్తూ ఉంది. కాబట్టి ఈ హత్యలు ఆపండి. ఎవరిని కూడా హత్య చేసుకోవడానికి హక్కు లేదు. సో కాబట్టి మీ అందరికీ సవినయంగా నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, హత్యల ద్వారా పరిష్కారము కాదు. మంచి మనస్సు ఉండాలి, అర్థం చేసుకునే తత్వము ఉండాలి, ఒకరినొకరు ప్రేమించే గుణము ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని బైబిల్ చెప్తుంది. ప్రేమపూర్వకంగా, చర్చల పూర్వకంగా మరి చర్చనీయాంశాలతోటే మరి ఏదైనా పరిష్కారం జరుగుతుంది. ఇలా మత మౌఢ్యాలు పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి మతము ద్వారా వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. పేద ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడారు, కానీ మతం గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉంది? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పేద ప్రజలు, అణగారిన ప్రజలను పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అటు కేంద్ర ప్రభుత్వమైనా, ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలది పేద ప్రజల అభివృద్ధి కోసమే వారు రాజకీయాల్లోకి రావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హత్యలతో ఏది కూడా పరిష్కారం కాదు. ఈ ప్రవీణ్ పగడాల హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటిది మరొక చోట జరగకూడదని మీ అందరికీ సవినయంగా నేను వేడుకుంటున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.